నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. రాజకీయాల్లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కొంత విడ్డూరంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ప్రజల మధ్యలో ఉండి మాట్లాడేటువంటి మాటలు కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు హాస్యాస్పదంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఒక పొలిటికల్ యుద్ధ వాతావరణం నడుస్తున్నటువంటి క్రమంలో నల్లగొండ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయితే అందులో ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్సే. సో ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప్పు నిప్పులా ఉన్నది పరిస్థితి. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అని ఆయన నిలదీసి అడుగుతున్నారు. ఇవ్వకపోతే ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీకే టార్గెట్ పెడతాం, మా కుర్చీ మార్చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అవసరమైతే అంత దూరం పోతాం అంటున్నారు. ఇంకోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కొంత డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఫస్ట్ మాట ప్రజలు ఇస్తేనే ఆ తర్వాత ఆయన పోటీ చేస్తా అని మాట్లాడడం కొంత ఆశ్చర్యకరంగా ఉంది. సో జనరల్గా ముందే మాట ఇస్తే ఆ మాటను నమ్మొచ్చో నమ్మలేదు. ప్రజలు గెలిపిస్తామంటారు, తర్వాత ఎటైనా తిప్పుతారు. బట్ ఎంతవరకు ముందే మాట వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? చేసిన అభివృద్ధి చూసిన మనిషిని బట్టే ఓటేస్తూ ఉంటారు. బట్ ముందే నాకు ఓటేస్తావు, భారీ మెజార్టీతో గెలిపిస్తావంటేనే నేను పోటీ చేస్తా, లేదంటే చెయ్య, నన్ను గెలిపిస్తా అంటేనే నేను రంగంలోకి దిగుతా, లేదంటే చెయ్య అని మాట్లాడడం కొంత గమనార్హంగా ఉంది. మాట్లాడదాం ఇదే అంశంపైన. ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి వరకే చూడాలి. ఎందుకంటే ఈయన గతంలో పిసిసి చీఫ్ అధ్యక్షుడి పదవిని ఆశించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ప్రస్తుతానికి మంత్రి పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నారు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నారు. మోరోవర్ వైఎస్ఆర్ ఫాలోవర్గా ఒక చరిత్ర ఉన్నటువంటి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి? చాలామంది చాలా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బట్ కోమటిరెడ్డి మాటలు కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. నాకు ఆస్తులు లేవు, తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తులే తప్ప సొంత ఇల్లు కూడా లేదు, కిరాయింట్లో ఉంటున్నా అని చెప్పేసి ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నారు. ఎందుకు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది?